నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ 3 హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. అందులో మొదటిది చోలే సలాడ్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు కాబూలి శనగల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం కాబట్టి నైటే నానబెట్టుకుని పెట్టుకోండి. ఇక్కడ ఈ వాటర్ మొత్తాన్ని వంపేసుకొని వీటిని కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. వీరంతా పూర్తిగా పోయిన తర్వాత చూడండి, మనకి కాబూలి శనగలు మంచిగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సగం కీరాను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీకు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలాను వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకున్నారంటే చోలే సలాడ్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మన రెండవ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పెసరట్ని సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు పెసల్ని నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కాబట్టి నైటే నానబెట్టుకొని పెట్టుకోండి. ఇందులో నేను బియ్యం కూడా ఏమీ వేయలేదండి, ఓన్లీ పెసర్లని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకు దోశకి ఏ విధంగా ఉంటుందో అలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకొని ఈ విధంగా కొద్దిగా మందంగానే వేసుకోండి. మనం ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసాం కాబట్టి మరీ పల్చగా వేయడానికి రాదు కాబట్టి ఇక నేను మందంగా వేస్తున్నాను. మీకు పల్చగా కావాలనుకుంటే ఉల్లిగడ్డ ముక్కల్ని స్కిప్ చేసేసి పెసరట్ను వేసుకొని అప్పుడు దాని విధంగా ఉల్లిగడ్డ ముక్కలనైనా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకున్నారంటే మన హై ప్రోటీన్ పెసరట్టు రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ ఇది చేసుకోవడం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 3వ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఏందో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు వేయించిన ఓట్స్ని వేసుకోండి. అదే కప్పుతోనే 1/2 కప్పు దానిమ్మ గింజలు, సగం యాపిల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోండి. పెరుగు పుల్లగా ఉన్నది వేసుకోవద్దు, తీయటి పెరుగుని వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 10 బాదంలను వేసుకోండి. నానబెట్టిన అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తేనెను వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తని స్మూతీ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నారంటే మన హై ప్రోటీన్ స్మూతీ రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ స్మూతీ ఇది. మరి ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.